మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. జకరియా గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం. నేను యూదా వారిని బలశాలులుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలం ఇచ్చేదను. నేను వారి ఎడల జాలిపడుదును, నేను వారి దేవుడైన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న ఈ వాక్య భాగంలో యూదా ప్రజలు కనపడుతున్నారు, అలాగున యోసేపు సంతతి కనపడుతుంది. యూదా సంతతిని, యోసేపు యొక్క సంతతి గురించి మాట్లాడుతూ దేవుడు ఏమని అంటున్నాడంటే, నేను వారి దేవుడనైన యెహోవాను, నేను వారి యొక్క మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మర్చిపోదురు. అంటే మన జీవితాల్లో దేవునికి మనం చేసే ప్రార్థన, దేవుని దగ్గర చేరినప్పుడు మనకు జవాబు దొరికినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది కదా. లేదా దేవునికి మనం ప్రార్థించినప్పుడు ఆ యొక్క ప్రార్థన విన్నపాన్ని దేవుడు ఆలకించి సహాయం చేసినప్పుడు మనకు సంతోషం కలిగి ఇలా అనుకుంటాం, గతంలో దేవుడు నా ప్రార్థన వినలేదు, గతంలో దేవుడు నాకు సహాయము చేయలేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకున్నాను, కానీ దేవుడు నన్ను మర్చిపోలేదు, నా ప్రార్థన ఆలకించాడు అనే ఉద్దేశము మనకు కలుగుద్దంట. అంటే దేవుడు నాకు సహాయం చేశాడు, నా ప్రార్థన ఆలకించాడనే ఉద్దేశం కలగడానికి ముందు దేవుడు వినలేదు, దేవుడు నన్ను పట్టించుకోలేదు, దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదనే తలంపులు మనలో కలుగుతూ ఉంటాయి చాలాసార్లు. అందుకనే దావీదు భక్తుని యొక్క కుమారుడైన సొలొమోను అన్నాడు, ప్రభువా, యెరూషలేము తట్టు తిరిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలకించు అని ప్రార్థన చేశాడు. యెరూషలేము అనగా దేవుడు ఉండే స్థలం కదా. ఈనాడు యెరూషలేము సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘములో లేక సన్నిధిలో చేరి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు వింటాడనే సంగతిని మన మదిలో పెట్టుకోవాలి. ప్రార్థన ఎవరు చేసినా సరే గాక ఆ ప్రార్థన దేవుడు వింటాడు అనేటువంటి ఒక మంచి ఉద్దేశం చేతనే దేవునికి మనం ప్రార్థన చేయాలి. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 29 నుంచి 31 వచనాలు చదువుకుందాం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన యెడల మీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినని యెడల నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనం చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన మరచిపోడు. చూడండి, దేవుని వైపు చూసినప్పుడు, దేవుణ్ణి వేడుకున్నప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన కనికరం గలవాడని, ఆయన చెయ్యి విడిచిపెట్టడని, ఆయన నాశనం చేయడనే విషయాలు ఇక్కడ మనం చదువుకున్నాం. ఈ యొక్క విషయాలను మరి భక్తుడైనటువంటి మోషే ద్వారా దేవుడి సంగతులను మనకు రాయించి పెట్టాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన మనవి ఆలకించి దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించాడని చెప్పడానికి ముందుగా మనకి ఏం జరుగుద్దంటే, దేవుడు ఇంకా నా ప్రార్థన వినలేదు, ఇంకా దేవుడు నాకు సహాయము చేయలేదు, ఇంకా దేవుడు నన్ను చూడటం లేదు, పట్టించుకోవట్లేదు అనేటువంటి తలంపులు మనకు వస్తాయి. అయినా సరే గాక అలాంటి స్థితిలో కూడా దేవుని వైపు చూస్తూ దేవునికి మనం మనవి చేసినప్పుడు, దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన ప్రార్థన విని అప్పుడు మనకు అర్థమవుద్దంట, దేవుడు నన్ను మరిచిపోలేదు, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అని మన నోటి ద్వారా మనమే చెప్పేటట్టుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట రాయబడింది. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును, జనమా నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర్ర విని నిశ్చయంగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. చూడండి, మాట వినగానే దేవుడు ఏం చేస్తాడంట, ఉత్తరం ఇస్తాడంట. ఎప్పుడో తెలుసులా, సియోనులో లేక యెరూషలేములో ఒక జనము కాపురం ఉన్నప్పుడు, అంటే దేవునితో సంబంధము అని కలిగి ఉన్నప్పుడు, దేవునితో మనకు ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి సియోనులు అనగా దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో మనం చేరి మనం ప్రార్థిస్తున్నప్పుడు, కన్నీళ్లు విడుస్తున్నప్పుడు
నిశ్చయంగా నిన్ను కరుణిస్తాడు. ఆయన నీ మాట వినగానే నీకు ఆయన ఉత్తరమిస్తాడు, లేక జవాబిస్తాడని యెషయా భక్తుల ద్వారా మనం వింటున్నాం. యెషయా గ్రంథం 65:24లో కూడా మరొక మాట రాయబడింది. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. తోడేళ్లను గొర్రెపిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దు వలె గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములలో అవి హాని అయినను నాశనమైన చేయకుండాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే భవిష్యత్తులో యెరూషలేములో దేవుని ప్రజలంతా చెదిరిపోయిన వారంతా చేరుకొని వారు ఏం చేస్తారట, దేవునికి ప్రార్థించడానికి ముందే దేవుడు ఉత్తరం ఇస్తున్నాడు. వారు మనవి చేయుచుండగా నేను వారిని ఆలకించదని అన్నాడు. ఇర్మీయా గ్రంథం 31:9 ఈ మాట రాయబడింది. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని ఏం చేస్తాను, నడిపిస్తాను. చూడండి ఎంత మంచి దేవుడు. ప్రార్థిస్తున్నప్పుడు నడిపిస్తాడు, ప్రార్థిస్తున్నప్పుడు ఉత్తరం ఇస్తాడు, ప్రార్థిస్తున్నప్పుడు సహాయం చేస్తాడు, ప్రార్థిస్తున్నప్పుడు ఆయన మన మనవిని ఆలకించి మన కార్యములను ఆయన సఫలము చేస్తాడు. అంతేగాని మనం అడిగిన వెంటనే జరగట్లేదు, అడిగిన వెంటనే మన ప్రార్థన దేవుడు వినట్లేదు, దేవునికి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా ప్రార్థన వింటే ఈ శ్రమలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు, ఈ కష్టం ఎందుకు, ఈ ఇబ్బందులు ఎందుకు, నా ప్రార్థన దేవుడు వినట్లేదు అనేటువంటి దురాలోచన చేత అపార్థం చేసుకొని చాలాసార్లు మనం ఏం చేస్తున్నాం, ప్రార్థన చేయడము మానేస్తూ ఉన్నాం. ప్రార్థన చేయడం మానేస్తే ప్రియులారా దేవుణ్ణి మనం అపార్థం చేసుకున్న వారమవుతాం. ప్రార్థన చేయడం మనం మానుకోకూడదు. ఆహారం తినడం మానేస్తాం చెప్పండి, నిద్రపోవడం మానేస్తాం చెప్పండి, పని చేయడం మానేస్తాం చెప్పండి. అన్ని పనులు చేసుకుంటారు కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి చాలా నిర్లక్ష్యం అయిపోతుంటారు. విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేయాలి. కీర్తన 145 కీర్తన 18 తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. హల్లెలూయా. దేవుడు తన మొరను ఆలకించి వారిని రక్షించాలన్నా, కోరిక నెరవేర్చాలన్నా నిజముగా దేవునికి మనం ఏం చేయాలా, మొరపెట్టాలి. లేక నిజంగా దేవునికి మనము ప్రార్థన చేయాలి, నిజంగా దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ప్రార్థన అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రార్థనకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు ఉన్నాడనే సంగతి గుర్తెరిగి మన ఆధ్యాత్మిక జీవితంలో తప్పకుండా మనం చేయవలసింది ఏంటంట, ప్రార్థన చేయాలి. అయితే ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు మన కోసమే చేయాలని, లేకపోతే మరొకరి కోసం చేయాలా అని అంటే, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:1 మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నానని వాక్యం సెలవిస్తుంది. మనుషులందరి కొరకు, రాజుల కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనము ప్రార్థన మర్చిపోకూడదు. ప్రార్థన అన్నిటికంటే ముఖ్యంగా ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు, ఇతరుల కొరకు మొరపెడుతున్నప్పుడు, ఇతరుల కోసమైన దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు తప్పకుండా మన ప్రార్థనకు ఆయన ఏం చేస్తాడు, జవాబు ఇస్తాడు. ఒక మాటలు చెప్పాలంటే మన కోసం ఎక్కువగా చేసుకునేదానికంటే ఎదుటి వారి కోసం ఎక్కువగా ప్రార్థన చేయడం చాలా దేవుడు ఇష్టపడతాడు. ఎందుకంటే మనకు కావలసినన్ని ఆయనకు తెలుసు, మనకు కావలసినన్ని ఆయనకు తెలుసు. కాబట్టి ఇతరుల పట్ల మనకున్న శ్రద్ధను గమనిస్తాడు, ఇతరుల పట్ల మనకున్న భారాన్ని గమనిస్తాడు, ఇతరుల పట్ల మనకున్నటువంటి ప్రేమను గమనిస్తాడు దేవుడు. అందుకోసమే విజ్ఞాపన చేసేటప్పుడు లేక ప్రార్థన చేసేటప్పుడు ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రార్థన చేయండి అని చెప్పగానే తప్పకుండా వెంటనే మన నోరు ఏం కావాలి, ఓపెన్ కావాలి. హృదయం తెరవబడటం లేదు, నోరు తెరవబడటం లేదు. కారణం ఏంటంటే ప్రార్థన ఇతరుల కోసం చేసే ప్రార్థన ఇష్టపడటం లేదు. ఇతరుల కోసం చేసే ప్రార్థన మనం ఇష్టపడనప్పుడు దేవుణ్ణి అడగలేం ప్రియులారా. దేవుణ్ణి మనం అడగలేకపోతే దేవుడు మనకు ఉత్తరం ఇవ్వడు. ఇర్మీయా గ్రంథం 33:3 ఒక మాట చూడండి. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తానన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరినో గుర్తు చేస్తాడు దేవుడు కదా.
ఆ వ్యక్తి కోసం చేస్తాం. మళ్ళీ ఇంకొకసారి ఏమవుతుంది, ఇంకొకరిని గుర్తు చేస్తాడు. ముగించేద్దాము అనుకునే లోపల మళ్ళీ ఎవరో గుర్తొస్తారు, మళ్ళీ వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఇదంతా ఎవరు చేసే పని అని అంటే రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతోనూ ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. విజ్ఞాపన చేస్తున్నాడంట. ఆత్మ తానే మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఎదుటి వ్యక్తుల కోసం విజ్ఞాపన చేసే మనసును, ప్రేరేపణను ఎవరిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడే. 34వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వం ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడు ఆయనే రాయబడి. ఆత్మదేవుడు ఏం చేస్తాడు? ప్రార్థన విజ్ఞాపన చేయమని ప్రేరేపణ చేస్తాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా తండ్రి కుడిపార్శ్వం మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు అని రాయబడి. అంటే దాని అర్థం ఏంటి అంటే, మనం కూడా ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలి. యేసు ప్రభు వారే విజ్ఞాపన చేశాడంటే ఆయన నమ్ముకున్న బిడ్డలుగా మనం కూడా విజ్ఞాపన చేయాలా లేదా? కాబట్టి యేసు ప్రభు వారు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఆయన నమ్ముకున్న బిడ్డలుగా మనం కూడా ఇతరుల కోసం మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. చాలాసార్లు మనము ఎవరెవరికో ప్రార్థన చేయమని కోరుతూ ఉంటాం, మంచిదే, సంతోషమే. కానీ మరి మనము కూడా ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నామా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. మనం అలా పరీక్ష చేసుకోకుండా ఇతరులను ప్రార్థన చేయమని కోరుతున్నామనంటే మనంత అజ్ఞానులు ఎవరు లేరని అర్థం. ప్రార్థన చేసే మనము, ప్రార్థించమని కోరేటువంటి మన జీవితాల్లో పరిశుద్ధాత్ముడే ప్రార్థన చేయడానికి బలమైన ప్రేరేపణ ఇచ్చి ఏ విధంగా ప్రార్థన చేయాలని, ఎంత యుక్తంగా ప్రార్థన, ఎంత చక్కగా ప్రార్థన చేయాలనో అది నేర్పిస్తాడు. అందుకనే ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఆత్మ సంబంధమైన బిడ్డలుగా దేవుని స్వాధీనంలోకి రావాలి. మన మోకాళ్ళు, మన కన్నులు, మన మనస్సు, మన హృదయం అంతా కూడా దేవుని స్వాధీనంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థన, ఆత్మదేవుడు ప్రార్థన చేయిస్తాడు మనల్ని. ఈనాడు ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నారంటే, నీ శరీరం నీ దగ్గరే ఉంటుంది, నీ హృదయం నీ దగ్గరే ఉంటుంది, నీ ఆలోచనలు నీ దగ్గరే ఉంటున్నాయి. దేవునికి నువ్వు సమర్పించుకోవట్లేదు, దేవునికి అప్పగించుకోవట్లేదు. దేవునికి అప్పగించుకోకుండా ఉన్న కారణాన్ని బట్టి ఎవరి కోసం చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో నీకు అర్థం కాక గజిబిజి అయిపోతున్నారు. టైం చూసుకుంటారు, టైం అయిపోయింది, వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే అనుకుంటారు. కానీ నీలో దేవుని ఆత్మ కలిగిన నీవు ఇతరుల కొరకు ప్రార్థన చేసే విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అని అంటే, ఆత్మదేవునికి నువ్వు చోటు ఇవ్వట్లేదు. ప్రార్థన చేయించే దేవుని యొక్క మాట నువ్వు వినట్లేదు. అందుకోసమే ప్రార్థన చేయడానికి నువ్వు ఒక అడుగు వెనకే వేస్తున్నావు, ఒక నిమిషం ఆలస్యం చేస్తా ఉన్నావు. చెప్పిన వెంటనే ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ చేత చెప్పబడిన మాటలకి నువ్వు చేసే ప్రార్థనకి కనెక్టింగ్ ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది, సంబంధం ఉంటుంది. ఇలా సంబంధం లేకుండా ఉంది అని అంటే ఆటోమేటిక్గా నువ్వు ఏం చేస్తావు? ఎవరో ప్రార్థన చేస్తారులే, వాళ్ళు చేసినప్పుడు చివరికి ఏమనాలి? ఆమెన్ అంటే సరిపోద్ది కదా. చాలామందికి ఒక ఉద్దేశం ఉంటుంది ఏంటంటే, ఆమెన్ అంటే ఏంటి? అలాగున జరుగునుగాక. కాబట్టి వాళ్ళు చేశారు ప్రార్థన, ఆ ప్రార్థనతో నేను కూడా ఏకీభవిస్తున్నానని ఆమెన్ అంట. మంచిదే. కానీ ఏకీభవించే నువ్వు ప్రార్థన చేసిన బాధ్యత నీకు ఉందా లేదా? ఖచ్చితంగా ఆ బాధ్యత మనకు ఉన్నది. ఎందుకోసమంటే ప్రార్థన అనేది దేవుని యొక్క ఆత్మ జరిగించే కార్యము. ప్రార్థన అనేది దేవుని ఆత్మ చేత నడిపించబడేటువంటి కార్యము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలతో దేవుడు అంటున్నాడు, యూదా ప్రజలారా, యోసేపు సంతతి వారలారా, మీరు మనవి చేయుచుండగా నేను ఏం చేస్తాను? ఆలకిస్తాను. ఆలకించినాక మీకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు మమ్మల్ని అనవసరంగా ఉంచలేదు. తన అవసరాన్ని బట్టి, తన యొక్క ఉద్దేశపూర్వకంగానే మా ప్రార్థనలు గతంలో వినలేదు, ఇప్పుడు మా ప్రార్థనలు వింటా ఉన్నాడని మీరు గ్రహించగలుగుతారని చెప్పేసి దేవుడు జకరియా ప్రవక్త ద్వారా తన ప్రజలైన యూదా ప్రజలతో దేవుడు మాట్లాడుతూ వచ్చారు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ రోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా, ఎల్లుండి కాకపోతే మరొక నెలైనా, ఎంతైనా సమయం పట్టవచ్చు, సమయం పట్టకపోవచ్చు. కానీ ప్రార్థించడం మాత్రం మనం ఎప్పుడూ వేయకూడదు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే మందులు వేసుకుంటూనే ఉంటారు. రేపటికల్లా తగ్గిపోతులే అని చెప్పేసి మందులు ఆపేస్తారా? వేసుకుంటూ ఉండగా ఏమవుతుంది? ఉన్నటువంటి రోగము పోయిందని గ్రహించి మందులు తినడం ఏం చేస్తారు? ఆపేస్తారు. మరి కొంతకాలం పోయిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళా రోగం పడిపోతారు.
మళ్ళా మందులు వాడతారు, మళ్ళా రోగాలు వస్తాయి, మళ్ళా మందులు. ఇది రొటీన్ లైఫ్ జరుగుతూనే ఉంటుంది. కానీ మధ్య మధ్యలో అక్కడ గ్యాప్ వస్తుంది. కానీ ప్రార్థనకు గ్యాప్ రాకూడదు. ప్రార్థనకు గ్యాప్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్ ఎవరు చిక్కిపోతాం? మనం అపవాదికి మనం చిక్కిపోతాం. అందుకనే బైబిల్లో భక్తుల ప్రార్థనలు మనం గమనిస్తే చాలా వింతగా అనిపిస్తాయి, చాలా కష్టంగా అనిపిస్తాయి. అసలు ఎట్లా చేశారు ప్రార్థన అనిపిస్తుంది మనకు. భక్తుల ప్రార్థనలే కాదు, దేవుని బిడ్డలుగా, క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలముగా మనం చేసే ప్రార్థన కూడా దేవుడు వింటాడు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, మోషే లాంటి భక్తి మనకి ఎక్కడుంది అనుకుంటారు, యెహోషువ లాంటి భక్తి మనకి ఏముంది అనుకుంటారు. నేనంటాను, యెహోషువ భక్తి యెహోషువదే, మోషే భక్తి మోషేదే. మోషేనేమో మన్నా కోసం ప్రార్థన చేశాడు, ఆహారం కోసం ప్రార్థన చేశాడు, నీళ్ళ కోసం ప్రార్థన చేశాడు, యుద్ధాలు చేస్తున్నప్పుడు యుద్ధాలను జయం పొందడం కోసం ప్రార్థన చేశాడు. మరి యెహోషువ దేనికోసం ప్రార్థన చేశాడు? యుద్ధం జరుగుతున్నప్పుడు సూర్యచంద్రులు ఆగిపోవాలని ప్రార్థన చేశాడు, ఎరికో గోడలు పడిపోవాలని దాని చుట్టూ తిరిగాడు కదా, యోర్దాను దాటాడు. ఇవన్నీ వ్యత్యాసం కనపడతాయి మనకు. కాబట్టి వాళ్ళలాగా మనకు ప్రార్థన రాదు, వాళ్ళు బాగా చేస్తారు ప్రార్థన అని చాలామంది వెనకడుగేస్తున్నాను. నీకు ఇచ్చిన ప్రార్థన నువ్వు చేయాలి అంతే. ప్రార్థన రాదని కుంటి సాకులు చెప్తూ వెళ్ళిపోతే నీ జీవితంలో ఎప్పుడూ ప్రార్థన నేర్చుకోలేవు, ప్రార్థన చేయలేవు. ప్రార్థన మీద ఆధారపడకుండానే దేవుడికి ఆటోమేటిక్గా దూరం అయిపోతావు. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే అవును ప్రభు, అవును ప్రభు అంటుంటారు. వాస్తవమే, అవును కరెక్టే. కానీ అవునని చెప్పి నీ జీవితంలో ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తే తప్పకుండా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనే సంగతిని మనం గుర్తించాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మీలో ఎవడైనను రోగి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చెయ్యండి. చూడండి, మనకు స్వస్థత కావాలంటే ఒకరి కోసం ఒకరు ఏం చేయాలంటే ప్రార్థన అంటే దాన్నే విజ్ఞాపన అంటారు. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తే మనకు స్వస్థత ఇస్తాడు దేవుడు. ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే మనకు సహాయం చేస్తాడు దేవుడు. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తే మన అక్కర్లు దేవుడు తీరుస్తాడని యాకోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రార్థన అనేది మనం మర్చిపోక అనేకుల కోసం చేస్తూ మన కోసం కూడా ప్రార్థన చేసుకుంటూ అనేక మంది కోసం కూడా ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేసిన భక్తులు, ఏలియా భక్తుడు మనకు తెలుసు. ఏలియా భక్తుడి ప్రార్థన ఏంటి? వర్షము ఆగిపోవాలన్నాడు, వర్షం ఆగిపోయింది. వర్షం మళ్ళా పడాలన్నాడు, మళ్ళా వర్షం పడింది. అంటే అందరూ చేసింది ప్రార్థనే, కానీ వారి ప్రార్థనలో ఒక ప్రత్యేకతలు ఉంటాయి. కాబట్టి మనం కూడా విజ్ఞాపన చేస్తున్నామంటే అర్థం ఏంటంటే ఒక్కొక్కరు ఒకదాని కోసం ప్రార్థన చేయాలి. ఒకదాని కోసం అందరూ చేయడం కాదు. ఎవరెవరికి అవకాశం వస్తుందో ఆ అవకాశాన్ని బట్టి ఆ ప్రార్థన మనవి నువ్వు చేస్తే తప్పకుండా దేవుడు సహాయము చేసి మన ప్రార్థనకు ఉత్తరం ఇచ్చి మనకు దేవుడున్నాడు, నా ప్రార్థన దేవుడు ఆలకించాడు అనేటువంటి విశ్వాసాలు ఇంకా బలపరిచి మనల్ని ముందుకి దేవుడు కొనసాగింప చేయగలడు. దేవుడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.